ఈ ఐపీ అడ్రస్లో హోస్ట్ పోర్షన్ గురించి మనము కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాము. ఎగ్జాంపుల్, నేను రికార్డ్ చేసిన ఫోన్ ఆర్ నా దగ్గర ఇంకొక ల్యాప్టాప్ ఉంది. ఈ 2 డివైజెస్ అజ్యూమ్ చేసుకుందాము. అండ్ ఈ స్లైడ్లో ఏమంటుంది అంటే ఐపీ అడ్రసెస్ సీక్వెన్షియలీ ఉండాల్సిన అవసరం లేదు. లైక్ ఈ మొబైల్ ఫోన్కి 10.10.10.20 అసైన్ అయితే ఈ ల్యాప్టాప్కి 10.10.10.21 అసైన్ అవుతుందని చెప్పి గ్యారంటీ లేదు ఆర్ మ్యాండేటరీ లేదు. ఇఫ్ ఈ మొబైల్ ఫోన్కి 10.10.10.10 అనే ఐపీ అడ్రస్ అసైన్ అయినప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్కి 10.10.10.10 సేమ్ ఐపీ అడ్రస్ అసైన్ కాదు. ఎందుకు అంటే సేమ్ ఐపీ అడ్రస్ అసైన్ అయితే డూప్లికేట్ ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్లా డూప్లికేట్ ఉంటే ఏదన్నా డేటా నా మొబైల్ ఫోన్ రిక్వెస్ట్ చేసినప్పుడు నా మొబైల్ ఫోన్కి అసైన్ అయిన సేమ్ నంబర్ ఇంకొక డివైస్కి అసైన్ అయితే ఆ ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో నా మొబైల్ ఫోన్కి 20 అనే నంబర్ అసైన్ అయింది ఏ నెట్వర్క్లో 10.10.10, బట్ సేమ్ హోస్ట్ నంబర్ నా ల్యాప్టాప్కి వేరే సబ్నెట్లో ఉన్నప్పుడు అసైన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 10.10.20 అనేది డిఫరెంట్ సబ్నెట్ బట్ హోస్ట్ పోర్షన్ లైక్ ల్యాప్టాప్కి అసైన్ అయిన నంబర్ 20. ఈ సినారియోలో హోస్ట్ పోర్షన్ సేమ్ ఉంది బట్ డిఫరెంట్ సబ్నెట్లో ఉంది.